మన దేశంలో న్యాయ న్యాయ న్యాయము నాలుగు పాదాల మీద నడుస్తుందా లేదా అని 150 కోట్ల మందికి డౌట్ వస్తుంది. కొన్ని పరిణామాలను చూసి 150 కోట్ల మంది కానీ, మన తెలుగు ప్రజలు 10 కోట్ల మంది కానీ అనుమానించాల్సింది వస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ఆప్ అధ్యక్షులు కేజ్రీవాల్ గారిని, సిసోడియా గారిని, కవిత గారిని లిక్కర్ స్కామ్లో జైల్లో పెట్టారు. అది జైల్లో పెట్టగానే ప్రజలేమో నిజంగా వీళ్ళు అవినీతి పరులేమో అని అనుకొని ఎలక్షన్ సమయంలో కేజ్రీవాల్ని ఓడించారు, బీజేపీని గద్దెనెక్కించారు. ఎవరు నష్టపోయారు అంటే భారీగా ఆప్ అధ్యక్షులు కేజ్రీవాల్ గారు, ఆప్ పార్టీ. ప్రజలు నిజంగా వాళ్ళు అవినీతి పరులేమో అని ఓడించారు. వాళ్ళు జైల్లో వాళ్ళ మానసికంగా కూడా కుంగిపోయారు. వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ పరువు పోయింది, ఆయనకు అన్నీ పోయాయి. ఇవాళ వాళ్ళు నిర్దోషులని కేసు కొట్టేశారు, జడ్జిమెంట్ వచ్చింది నిర్దోషులని. ఈ బాధపడిన వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది? రాజకీయ పార్టీలకు న్యాయం జరగాలంటే ఎలక్షన్ టైంలో ఓటమి గెలుపులే. ఓడిపోతేనే రాజకీయ పార్టీలకి పెద్ద శిక్ష పడినట్టు, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు దగ్గరలో ఉంటే ఎలక్షన్కి వెళ్తే వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి ఆప్కి న్యాయం జరిగేదేమో. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్లు దూరంగా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇలాంటి 100 సంఘటనలు జరిగితే కానీ భారతీయ జనతా పార్టీకి నెగిటివ్ రాదు. ఇవాళ ఒక్క ప్రాంతంలో ఇలా జరిగితే కానీ బీజేపీకి ఏమీ నష్టం లేదు. బీజేపీకి నష్టం అంటే న్యాయస్థానాల్లో కూడా భారీ ప్రక్షాళన జరగాలి, న్యాయశాఖలో కూడా భారీ ప్రక్షాళన జరగాలని ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.